రైతులపై లాఠీ చార్జ్ అవాస్తవం. యూరియా కొరత అనే భావన వల్ల రైతులు భూమి కూడడంతో పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. మీడియాతో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిషోర్. రైతులపై పోలీసుల లాఠీ చార్జ్ అనే అసత్య ప్రచారం జరుగుతున్నదని, దీంట్లో వాస్తవంగా జరిగింది వేరు, ఈ సోషల్ మీడియా లోపల వస్తున్నది వేరు. రైతులు మా ప్రభుత్వ ఆదేశాలు మరియు మా ఉన్నతాధికారులు డీజీపీ గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తున్నాం 24 గంటలు. రైతుల సంక్షేమం కోసమే పోలీసు కూడా పాత్ర వహిస్తుంది, ముఖ్య పాత్ర రైతుల సంక్షేమం గురించి. ముఖ్యంగా ఎందుకంటే దాదాపుగా 90% పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సిబ్బంది అందరూ రైతు కుటుంబం నుంచే వచ్చి ఉన్నారు. ఏదో 1-10% వేరే రంగం నుంచి వచ్చిన వారు ఉంటారు. ముఖ్యంగా రైతుల గురించి పోలీస్ శాఖకు తెలిసినంత మంచిగా ఎవరికి తెలియదు. ఎందుకంటే రైతు బిడ్డల మేమంతా. ఈ అసత్య ప్రచారాన్ని మానుకోవాలి. ఎందుకంటే జరిగింది వేరు. అక్కడ ఒక 40-50 మంది ఒకేసారి రైతులు ఆతృతతోని ఒక షట్టర్లోకి ప్రైవేట్ భారతి ఫర్టిలైజర్స్ అనే ఫర్టిలైజర్ షాప్లోకి యూరియా గురించి దూసుకు వెళ్ళడం జరిగింది. వాళ్ళ ఆతృతని మేము గమనించి మా పోలీస్ సిబ్బంది, అక్కడ ఉన్న సిబ్బంది వారిని ఒకేసారి ఆ షట్టర్లోకి 50 మంది పోతే అక్కడ ఉన్న ఒక్క వ్యక్తి టోకెన్లు ఇవ్వలేడు, డబ్బులు కలెక్ట్ చేసుకోలేడు. కాబట్టి ఆ 50 మందిని బయటికి పంపించి షట్టర్ వేయడం జరిగింది. షట్టర్ వేసే క్రమం లోపల ఎలాంటి లాఠీ చార్జ్ కానీ ఎలాంటిది జరగలేదు. అది మీకు సోషల్ మీడియాలో కూడా మీరు అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు. పోలీస్ శాఖ 24 గంటలు ప్రజా సంక్షేమం కోసం, రైతు సంక్షేమం కోసమే పనిచేస్తూ ఉంటుంది. ఇలాంటి అసత్య ప్రచారాలను మానుకోవాలా, లేకపోతే చట్టరీత కఠిన చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో వైరల్ చేసిన వాళ్ళ మీద. తర్వాత అక్కడ చూస్తున్న వీడియోలో కూడా రైతులు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూరిత వాతావరణంలో నవ్వుకుంటూ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. మా వాళ్ళు ఆపుతున్నారు. ఇదే అక్కడ జరిగింది, మిగతాది ఏం జరగలేదు. తర్వాత మేము 24 గంటలు పనిచేస్తున్నాము. ఈ వారం 10 రోజుల నుంచి యూరియా కొరత ఉందని, కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరగడం వలన రైతులంతా ఒకేసారి రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు మమ్మల్ని మీలో ఒకరిగా భావించి మాకు కోఆపరేట్ చేయాలని పోలీస్ శాఖ తరఫున, తొర్రూరు సబ్ డివిజన్ తరఫున మరియు మహబాద్ సబ్ డివిజన్ తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.